ఊరు కాని ఊరు వెళ్తున్నాం. ఎలాగో ఏమిటో అని చాలా కంగారు పడిపోయాం. నిజం సార్, మీలాంటి మంచివాళ్ళు, అందులోనూ సంగీత వంశానికి చెందిన వాళ్ళు దొరుకుతారని మేము అనుకోలేదు. ఎరా, ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇలా విందు చేసి ఆదరిస్తారని అసలు అనుకోలేదండి. ఇదిగో ఇదిగో, నాకు అసలు గిట్టనివే పొగట్టను. మీరు కూడా ఏ ఒసిబిసాల్ లాగానో ఏ బీటిల్స్ లాగానో పైకి రావాలని కోరుకుంటున్నానంతే. నా కళ నిజం కావాలి అంటే మీరు సరాసరి మకాం మద్రాసులో పెట్టేయాలి. అక్కడ కచేరీలు బాగా దొరుకుతాయండి? డబ్బు సంపాదించాలంటే కచేరీల మాట మర్చిపోవాలండి. సినిమా సంగీత వినీలాకాశంలో అరుంధతి నక్షత్రంలాగా వెలిగిపోవాలి. అప్పుడు మరి సినిమాలో మాత్రం అంత తేలిగ్గా అవకాశాలు వస్తాయండి? రాకపోతే రప్పించుకోవాలండి. ఎస్పీకి ఎలాగొచ్చింది, కేవీఎంకి ఎలాగొచ్చింది, చెక్కుకి ఎలాగొచ్చింది? వాళ్ళే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేవి మహాదేవన్, చక్రవర్తి. బాలు ఇంజనీరింగ్ చదవడం కోసం మద్రాసు వస్తే, నీకు చదువుతురా బాలు, నువ్వు అరుంధతి నక్షత్రం కావాలి అని ప్లేబ్యాక్ లో దింపింది నేను. మరి ఈనాడు మకుటం లేని మహారాజ్ కదండి. అట్లాగే కేవి మహాదేవన్ని పాల్ఘాట్ నుంచి రప్పించి తెలుగులోనే మొట్టమొదటి ఛాన్స్ ఇప్పించి సంగీత దర్శకులోనే అరుంధతి నక్షత్రం చేసింది మీరేనా అండి? మరి నిజంగా మీవి అమృతాస్తాలండి. మమ్మల్ని కూడా ఆ చేత్తో కాస్త ముందుకు తోస్తే మేము కూడా పైకి వచ్చేస్తామండి. అందుకేగా నా ప్రయత్నం అంతా. ఇప్పుడే ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు మద్రాసు వెళ్ళే ఏర్పాటు చేస్తాను. అప్పుడే కాదు, సినిమా సంగీత వినీలాకాశంలో అరుంధతి నక్షత్రాలా వెలిగిపోవాలి. అప్పుడు అన్నట్టు చెక్ ఉంది, క్యాష్ లేదు. మరి ఫోన్లో మాట్లాడాలంటే కనీసం 200 రూపాయలు కావాలి కదా. అనే ఇవరా, లెక్క తర్వాత చూసుకుందాం. మీరేం మొహమాట పడకుండా కావాల్సిన తప్పించుకోండి, నేను ఫోన్లో మాట్లాడి వచ్చేస్తాను. రైట్, కానీ కానీ అనే ఇంకేమైనా తెప్పించుకుందాంరా? ఇంత తిన్నా ఇంకా ఏమిట్రా, ఇది తీసుకో. ఎనీథింగ్ ఎల్స్ సార్? యూ సార్? ఫుడ్ గుడ్, బెటర్, బెస్ట్. థ్యాంక్ యూ. బిల్ సార్? హీ కమింగ్. బిల్. ఓకే సార్. అమ్మో, ఏమిట్రా చూడు, 325 రూపాయలే. చాలా ఖర్చు పెట్టాడురా పాపం. బిల్ సార్? బిల్. హీ నాట్ కమ్. వెయిట్. ఇంకా రాలేదేమిట్రా, నువ్వు వెళ్ళి చూసొస్తావా? సార్ సార్, యూ తెలుగు? యా. మీకు కీర్తిశేషులు కనకరాజు గారు అబ్బాయి ఎక్కడన్నా కనిపించాడండి? పోవయ్యా. What's that you want? ఫోన్. Ladies' toilet. Get lost. వాడు ఎక్కడ కనిపించట్లేదన్నయ్య. ఎంత మోసం చేశా. ఇప్పుడు ఎలా రా? మరి ఇప్పుడు ఎలా?